పాపముల నిమిత్తము ఎవరికైనా గుర్తులున్నాయా లోకంలో? నీ పాపముల నిమిత్తం వాడు దెబ్బలు తిన్నాడు, నీ పాపముల నిమిత్తం వాడు ఈ పని చేశాడు, నీ పాపముల నిమిత్తం వాడు బలయ్యాడని ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు భూమి మీద, ఎవడు లేడు బ్రదర్. నేను స్పష్టంగా చెప్పగలను, ఒకే ఒక వ్యక్తి మీద ఆ గుర్తులున్నాయి, అది యేసు ప్రభు మీద. హల్లెలూయా. అందుకే ఆయన దగ్గరికి రావాలి, ఆ గుర్తులు తెలుసుకోవాలి, ఆ గుర్తులు ఒక విలువ తెలుసుకోవాలి, ఆ గుర్తులో ఉన్న ఔన్నత్యం తెలుసుకోవాలి, ఆ గుర్తులు బట్టి విలువ తెలుసుకొని మనం కూడా ఆ విలువను బట్టి మనం ఇంకా ఆయనకు దగ్గర అవ్వాలి. ఎంతకాలం దూరం ఉంటాం? నీకు ఒక మనిషి మంచి విలువ ఇచ్చాడు, నీకు నీ తండ్రి అంత విలువ ఇచ్చింది, ఇంత పెద్ద చేశాడు, నీ పని చేశాడు, నువ్వు అంటే ఎలా ఉంటావు? ఏం కలిగి ఉంటావు లోపల? నీ హృదయంలో కృతజ్ఞత భావంతో ఆయనకు ఇంకా దగ్గర అవ్వడానికి ఇష్టపడతావు. ఈరోజు నేను చేయాలనుకున్నది, నా మనసులో ఉన్న వేదన కూడా అదే, మనం ఇంకా దగ్గర అవ్వాలి దేవునికి. మనం కేవలం దూరంగా ఉండి ఏదో చెప్పి వెళ్ళిపోయే వాళ్ళం కాకుండా ఆయన గుర్తులను బట్టి ముందుకు రావాలి. గుర్తులు ఎవరి శరీరం మీద ఉంది? ఇప్పుడు పౌలు శరీరం మీద ఉంది. అంటే అంతగా డీప్గా కనెక్ట్ అయిపోయాడు. మనం ఎంత డీప్గా కనెక్ట్ అవుతున్నాం? ఎంతవరకు డీప్? వీడియో చూసామా, కన్నీళ్ళు కార్చామా, వెళ్ళిపోతున్నామా? అయ్యో నా కోసం ఇంత దెబ్బలు తిన్నాడు, నా కోసం ఇంత చేశాడు, నా కోసం రక్తం కార్చాడు. మనం కూడా ఆయన గుర్తులను తెలుసుకున్నంత క్లోజ్ అవుతున్నామా? అది నా ప్రశ్న ఈరోజు. కేవలం క్రైస్తవం ఎంతకాలం ఈ క్రైస్తవము, ఎంతకాలం ఈ విశ్వాసము? మనం కూడా పౌలు వరే ఎప్పుడు మార్చబడేది? ధరించాల్సింది ఆ గుర్తులు. ఆ గుర్తులు మనం కలిగి ఉండకపోతే, మనం అంత క్లోజ్గా దేవునికి దగ్గర కాకపోతే దాని విలువ మనకి ఎప్పుడు తెలియదు.